ఇక్కడ సంవత్సరంలో 3 సీజన్స్ ఉంటాయి, 3 మాసాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు ఇక్కడ ఆ 3 ఏంటో. మనకు ఫస్ట్ ఎండాకాలం, జనవరి నుంచి కొద్దిగా ఎండాకాలం అనుకోండి. ఇంకా తర్వాత వానాకాలం, తర్వాత చలికాలం. ఇక్కడ చూస్తే ఎండాకాలంలో వాటర్ అనేది ఎక్కువగా దొరకదు. కొద్దిగా వ్యవసాయం చేయడానికి ఇప్పుడు నేనైతే ఇక్కడ మోసంబి చెట్ల కింద కలుపు అనేది తీస్తున్నాను. ఈ కలుపు తీయడం వల్ల ఇక్కడ చెట్లు అనేటివి బాగుంటాయి. వర్షం పడినప్పుడు ఎక్కువ కలుపు, ఇప్పుడు ఎండాకాలంలో కలుపు తీయకుండా అలానే పెట్టాను. ఇక్కడ ఎవరిని కూలి పని చేసుకునే తోళ్ళని పిలవలేదు. మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇక్కడ మధ్యలోళ్ళు కావచ్చు. కలుపు అనేది పెరుగుతుంది. తర్వాత వర్షం పడుతుంది. వర్షం పడితే ఇంకా కలుపు అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇంకా పొలానికే రాకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మోసంబి చెట్లకు కాదు, ఏ చెట్లకైనా వర్తిస్తుంది. ఇక్కడ ఎవరైతే తోట వేసుకుంటారో మనకు ఎక్కువ శాతం మ్యాంగో అనేది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మనం చూసాము మామిడి పండు తీయగా ఉంటుంది అని. ఇక్కడ మామిడి అనేది వెయ్యలేదు, మోసంబి వేసాము. ఇలా ఏ చెట్లకైనా కొద్దిగా ఎండాకాలం ఇలా తోట వేసుకున్న వాళ్ళకు ఎండాకాలమే పని అనేది ఎక్కువగా దొరుకుతుంది. వానాకాలం చూస్తే వాళ్ళకు అంత పట్టించుకోవాల్సిన ఆలోచన ఉండదు, ఎందుకంటే కాలు పెడితేనే దిగిపోతుంది. వానాకాలం వచ్చేసి ఎవరైతే వరిసేను వేసుకున్నారో అన్నం అనేది వానాకాలంలో పండిస్తారు. బియ్యం అనేది తయారు చేయడానికి అది ఒక ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. నాకు సమంగా తెలియదు. ఇక్కడ వ్యవసాయం అనేది పూర్తిగా సమంగా నేర్పియలేదని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఉన్నాయని చెప్పుకోవచ్చు. వానాకాలం ఎక్కువ శాతం పంటలకు వెళ్తారు, వ్యవసాయం ఎక్కువగా చేస్తారు. ఇక్కడ నిజమైన రైతులు అని చెప్పుకోవచ్చు. ఇవి కూడా నిజమైన రైతులే, కానీ వాళ్ళది కొద్దిగా ఆ వర్షాకాలంలో తడుచుకుంటా కొద్దిగా షెల్టర్ కూడా ఉండదు, అలాంటి పొజిషన్లో ఉంటారు. ఇక్కడ దూరంగా పొలాలు చూస్తే కొన్ని పొలాలలో కనీసం వర్షం పడితే ఎక్కడ పోయి ఉండాలో తెలియకుండా ఉంటుంది. అలాంటి పొలాలు, అలాంటి మనుషులు కూడా ఇంకా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇక్కడ ఎండాకాలం చాలా వరకు ఎంత కలుపు తీయాలో అంత కలుపు తీస్తున్నాను. చాలా వరకు గిట్టుబాటు కావట్లేదు అని అంటారు. ఇక్కడ సొంత షాపు ఉంటే గిట్టుబాటు అవుతుంది. అలానే సొంత భూమి ఉంటే ఇలా కలుపు తీసి సొంతంగా పండించి ఇలా గిట్టుబాటు అనేది అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను ఎందుకు షాప్ అని అన్నానంటే ఇక్కడ నేను చూస్తే షాప్ పెట్టడం జరిగింది. షాప్ పెట్టిన తర్వాత సమంగా గిరాకీ కాలేదు, తీసేసాను. 20,000 రెంటు. అదే సొంత షాప్ ఉంటే పక్కా నడుస్తుంది. ఇప్పుడు సొంత బండి ఉంటే కూడా అంతే. ఈ నుంచి మనం వేరే ప్రాంతానికి నారాయణపేట ఇలా మనం డెలివరీ చేసి రావచ్చు. ఏదైనా వస్తువుని పంపించవచ్చు. ఇలా పని మన సొంత వెహికల్ ఉంటే కూడా పైసలు మిగులుతాయి. కాబట్టి ఎప్పుడే కానీ సొంతది ఉండాలి. సొంత ఇల్లు ఉంటే ఒకలాగా ఉంటుంది, అద్దె ఇల్లు ఉంటే ఒకలాగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం అనేది ఈ 3 అనేది ఉంటుంది. ఇక్కడ చలికాలం కొద్దిగా వాటర్ అనేది చెట్ల మీద పడేటట్టుగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఇలా చాలా వర్షాకాలం, చలికాలం దాదాపుగా ఒకటే అని చెప్పుకోవచ్చు. కొద్దిగా చలికాలం త్వరగా బయటికి రాలేము, కొద్దిగా చలి ఎక్కువగా పెడుతుంది. మనకు రావాలనిపిస్తే ఇవన్నీ లెక్క ఉండవు. వర్షాకాలం, చలికాలం అనేటివి మనకు
మన దాంట్లో ఉండవని చెప్పుకోవచ్చు. ఇది నేను అనుకునేది చెప్పాను. ఉంటాను. మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తానని చెప్పుకోవచ్చు. అన్నదాత సుఖీభవ.